హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందన్నమాట. 11:30కే గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తానన్నమాట. ఈవినింగ్ అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అయితే చెప్పేస్తున్నాను. సో ఈరోజు సాటర్డే కాబట్టి దేవునికి దీపం పెట్టేశాను. ఇప్పుడే కంప్లీట్ అయ్యిందనమాట. 11:30 అవుతుంది. ఇప్పుడే తిని ఇక్కడ వచ్చి వీడియో తీద్దామని చెప్పి వచ్చానమాట. ఇంకా నాన్న వాళ్ళని అయితే స్కూల్కు తోలిచ్చాను. ఇంకా నైట్ అంతా ఫీవర్ వచ్చినట్టు, ఇంకా ఇదేమో హెడ్ నొస్తుందన్నమాట. మొత్తం ఈ తల మొత్తం వచ్చిందనుకో ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఏం నొయ్యట్లేదు, ఇక్కడ కూడా ఏం నొయ్యట్లేదు అనమాట. ఇక్కడ సైడ్ ఒకటే తల నొస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా రాత్రంతా ఫీవర్ వచ్చినట్టు అస్సలు లేవబుద్ధి కాలేదన్నమాట. నేను మొన్న నాన్న వాళ్ళు పోయేసరికి మొత్తం పనల్లా కంప్లీట్ చేసుకునేదాన్ని. ఇంకా ఈరోజు అయితే అట్లే పడుకున్నాను అనమాట. నాన్న వాళ్ళ డాడీ ఏమో ఇంకా రేపు ఎట్లా స్కూల్ లేదు కదా, ఇలా ఒక్కరోజు తోలి మెల్లగా లేచి చెయ్యి అని చెప్పిండు అనమాట. ఇంకా తను చెప్పినప్పుడు వినకపోతే మళ్ళీ నన్ను తిడతాడు, అందుకని చెప్పి లేచి వాళ్ళని రెడీ చేయించి ఇంకా తోలిచ్చాను. పర్లేదు, లేచినాక బాగానే ఉంది. ఫీవర్ వచ్చినట్టు అట్లయితే ఏం లేదనమాట. ఒకటి హెడ్ ఒకటి అదే తల ఒకటి వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఈరోజు సాటర్డే కదా, దేవునికి దీపం పెడుతానో లేదో అనుకున్నాను. నేను మార్నింగే స్నానం చేసి తను వెళ్ళిపోతానమాట. తనకు పూజ చేయడానికి టైం ఉండదు. ఇంకా అందుకని చెప్పి అనుకున్నాను. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను. చూస్తాను. ఇప్పుడే రైస్ అయితే తిన్నా కదా, ఇంకా ఇట్లే తలని వస్తే ఖచ్చితంగా ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇంట్లో, వాడతాను అనమాట. సో రేపు ఎట్లా స్కూల్ లేదు కాబట్టి కంపల్సరీ ఈరోజు తోలిచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు చాలా లీవ్లు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఆబ్సెంట్ కావద్దని చెప్పి తోలిచ్చాను పిల్లలని. సో ఇదనమాట. బ్లాగ్ అయితే ఈరోజు కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. సో ఎండెక్ తక్కువ అవుతుంది అనుకున్నా, తక్కువ కావట్లేదు. ఇంకా చాలా వస్తుంది. ట్యాబ్లెట్లు ఏమో ఏడునో దేవులాడితే దొరకట్లేదు. ఇక్కడ పెట్టుకుంటూ ఉంటే నేను సెల్ఫ్లో నాన్నగాడు అక్కడ ఇక్కడ వేసి వాటిని ఎక్కడ చేస్తాడో నాకు అస్సలు అర్థం అవుతలేదు అనమాట. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఇంకా సెట్ అవుతుంది నాకు. ఇంకా మా ఆయన రావడానికి ఇంకా గంట టైం ఉంది. చూద్దాం, ఆయన తోలిస్తే ట్యాబ్లెట్లకి. ఒకవేళ ఇంట్లోనే దొరికితే మాత్రం కంపల్సరీ వేసుకుంటాను అనమాట. సో ఒకసేపు వండుకోవాలి. చాలా వస్తుంది. ఇక్కడ ఏం నొయ్యట్లేదు, ఇక్కడనే వస్తుంది. నేను జ్వరం వచ్చినా ఏమొచ్చినా తట్టుకుంటా, కానీ ఈ నెత్తి నొప్పికి మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. అసలు ఘోరంగా నెత్తి నొస్తుంది అనమాట. ఏం చేయాలి ఏం లేదు అర్థం కాదు దీనికి. సో మా ఆయన రావడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు కొద్దిసేపు అయితే పడుకుంటాను. ఒకవేళ తను వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్లు అడుగుతా, తను ఒకవేళ ఏమన్నా చూసుంటే తను ఇస్తాడు, లేదనుకో తోలిస్తాను అనమాట. సో పడుకొని లేచినాను అనమాట. నిద్ర పోలేదు. ఇట్లా పడుకుందామని ఇట్లా పడుకునేసరికి నిద్ర పట్టింది. ఇంకా మా ఆయన ఫోన్ చేసిండు అనమాట. తను డ్యూటీ అయిపోయింది. ఇంకా ఇంట్లోకి సామాన్లు తీసుకురావడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళిండు. ఇంకా ఇంట్లో ఏమున్నావో ఏం లేదా అని చెప్పి ఫోన్ చేసి కనుక్కున్నాడు అనమాట. ఇంకా పడుకుందామంటే నిద్ర రావట్లేదు. సో తను వస్తాడు కదా, బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అనమాట. మంచిగా నిద్ర ఏంటి అంటే నిద్ర వచ్చినప్పుడే ఇంకా వస్తుంది అనమాట. ఇప్పుడు వండుకున్నా కూడా రాదు ఇంకా. సో మా ఆయన వచ్చిండనమాట. సూపర్ మార్కెట్ నుండి సామాన్లు తీసుకొని వచ్చిండు. సర్దిండా గోళీ అయితే దొరికిందనమాట, వేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బట్టలు ఉతికేసి పెట్టేసాను, అంటే ఆరేసినాను కదా, అవి ఎండినాయి అనమాట. ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చేద్దాం. సో హెడేక్ ఉందని చెప్పాను కదా, నెత్తిన వస్తుందని చెప్పి ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట. పడుకున్నాను కొద్దిసేపు. ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే 3:30 అయిపోయింది. ఇంకా ఈ టైంలో అన్నం అయితే తిన్నాను అనమాట. సో సామాన్లు ఉన్నవి, నాన్న వాళ్ళు వచ్చే టైంగా కాలేదులేండి. సామాన్లు ఇప్పుడు ఖాళీగానే ఉన్నా కదా, సామాన్లు క్లీన్ చేసుకుంటాను. ఓ
నైట్కి మళ్ళీ వంట చేసేది ఉందన్నమాట. కర్రీ ఏమో ఉంది, క్యాప్సికమ్ కర్రీ చేసినానని చెప్పినాను కదా, క్యాప్సికమ్ కర్రీ అయితే చేసిన. ఇంకా కర్రీ అయితే సరిపోతుంది, ఇంకా రైస్ లేదనమాట. రైస్ ఒక్కటి వండేసుకోవాలి. సో ఇదనమాట బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. సో అందరికీ బాయ్.